Little Starswanders channel ni subscribe, like, share Mariu comment చేయండి Moreno videos కోసం thanks for your support. కలియుగ రాముడు శ్రీరాముడు సీతా శ్రీరాముడు నచ్చిన వారు లైక్ చేసి జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు మంచి జరుగుతుంది. థ్యాంక్స్. రాముడిగా అవతారం ఎత్తిన రామాయణం గురించి మనం తెలుసుకుందాం. ఎపిసోడ్స్ అన్నీ మీరు చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి అన్ని పార్ట్స్ మీరు చూడవచ్చు. ముందుగా మనం రామాయణంలో రాముడి గురించి శ్లోకం ఒకటి ఉంటుంది, అది డైలీ మనం 3 సార్లు చదువుకుంటే మనకి మంచి జరుగుతుంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఇప్పుడు రామాయణం పార్ట్ 1లోకి వెళ్దాం. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని. మీరు అలా చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది, మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేయడానికి వీలుగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రామాయణం 7వ భాగానికి వెల్కమ్. ప్రీవియస్ ఎపిసోడ్స్ చూడాలి అనుకుంటే మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడవచ్చు. న్యూ వీడియోస్ చూడాలి అనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ పొందవచ్చు. వెల్కమ్ టు రామాయణం ఎపిసోడ్ 7. అలా వాళ్ళు ప్రయాణిస్తూ సోనా నది ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. ఆ ప్రాంతం ఫలాలు పుష్పాలతో చాలా శోభాయనంగా కనపడింది. ఈ ప్రాంతం ఇంత అందంగా ఉండటానికి కారణం ఏమిటని రాముడు అడగగా విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు. పూర్వకాలంలో బ్రహ్మకుమారుడైన కుశుడు రాజ్యపాలన చేసేవాడు. ఆయనకి కుశాంబుడు, కుశనాభుడు, అధునాతరజసుడు, వసురాజు అని 4 కుమారులు కలిగారు. ఆ 4 యవ్వనవంతులయ్యాక కుశుడు వాళ్ళని పిలిచి, మీరు 4 నగరాలని నిర్మాణం చేయండి, వాటిని మీరు ధార్మికంగా పరిపాలన చేయండి అని ఆదేశించాడు. అప్పుడు వాళ్ళు కౌశాంబి, మహోదయము, ధర్మార్యము, గిరివర్జరపురము అనే 4 నగరాలని నిర్మించుకొని పరిపాలించారు. ప్రస్తుతం మనం గిరివర్జపురంలో ఉన్నాము. ఈ పట్టణాన్ని వసురాజు నిర్మించాడు. ఈ నగరం 5 పర్వతాల మధ్యలో ఉన్నది. సోనా నది ఈ 5 పర్వతాల మధ్యలో ప్రవహిస్తుంది. అందుకే ఇక్కడి ప్రాంతం సస్యశ్యామలంగా ఉంటుంది. కుశుడి 2వ కుమారుడైన కుశనాభుడికి 100 మంది కుమార్తెలు కలిగారు. వాళ్ళందరూ కూడా ఘ్రాతాచి అనే అప్సరసికి కుశనాభుడికి జన్మించారు. వాళ్ళందరూ విశేషమైన సౌందర్య రాసులు, మెరుపు తీగల వలె చాలా అందంగా ఉండేవారు. ఒకనాడు ఆ కుశనాభుడి కుమార్తెలు కొండ మీదకి వెళ్ళి పాటలు పాడుకుంటూ వీణలు వాయిస్తూ సంతోషంగా ఉన్న సమయంలో అక్కడికి వాయుదేవుడు వచ్చాడు. వాయువు వాళ్ళని చూసి, మీరు చాలా అందంగా ఉన్నారు, కానీ మీరు మనుషులు కావడం చేత మీరు ఇలా యవ్వనంలో ఎంతకాలం ఉండలేరు. యవ్వనంలో ఎంతకాలము ఉండలేరు. కొంతకాలానికి మీ యవ్వనంతో పాటు మీ అందం కూడా నశిస్తుంది. కాబట్టి మీరు నన్ను పెళ్లి చేసుకోండి. నన్ను పెళ్లి చేసుకుంటే మీరు కూడా నిత్య యవ్వనంలో ఉంటారు అని ప్రలోభ పెట్టాలని ప్రయత్నించాడు. వెంటనే ఆ 100 కన్యలు ఏకకంఠంతో కుశనాభ సుతాహదేవం సమస్తం సురసత్తమం స్తనాత్ శ్రావిత్వం దేవం రక్షమం తు తపోవాం మా భూత్ సకోల దుర్మేహ పితరం సత్యవాదినం అవమస్వ స్వధర్మేణ స్వయంవరం ఉపాస్మహే. అంటే పితహి ప్రభు ఆస్మార్ దైవతం పరం చహం
యస్యోనో ధ్యాసతి పితా సనోవర్త భవిష్యతి. మా దగ్గర అపారమైన తపశ్శక్తి ఉంది, కావున మమ్మల్ని మేము రక్షించుకోగలం. మేము తలుచుకుంటే నువ్వు గర్వంగా చెప్పుకుంటున్న నీ దేవతా స్థానం నుంచి నిన్ను తొలగించగలం. మాకు పెళ్ళంటూ జరిగితే అది ధర్మాత్ముడైన మా తండ్రి గారు ఎవరిని చూపించి చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటాం, కానీ మా అంతట మేము నిర్ణయించుకోము అని ఈ దేశంలో ఏ స్త్రీ తన తండ్రిని కాదని సొంతంగా తన భర్తని నిర్ణయించుకునే రోజు రాకూడదు అని ఆ కన్యలందరూ ఏకకంఠంతో చెప్పారు. వారి మాటలకు ఆగ్రహించిన వాయుదేవుడు ఆ 9 కన్యల శరీరంలోకి ప్రవేశించి వారి అవయవాలందు సంకోచిత్వం కల్పించాడు. దానివల్ల వారందరూ అవయవముల ప్రభుత్వం కోల్పోయారు. తర్వాత ఆ కన్యలందరూ కుశనాభుడి దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పారు. అప్పుడు ఆ కుశనాభుడు తన కుమార్తెలను చూసి, అమ్మా, మీకు ఈ స్థితి కల్పించిన ఆ వాయుదేవుడిని మీరు శపించలేదు, ఓర్పు వహించారు. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని. క్షామదానం క్షామసత్యం క్షామజ్ఞం చ పుత్రికాం క్షామయక్షం క్షామధర్మం క్షామాయం విశిష్టం జగత్. స్త్రీకి ఉండవలసిన ఆభరణం ఓర్పు. అమ్మ, 9 కలిసి ఒకేసారి అంత ఓర్పు పట్టారు. మీలో ఒక్కరికి కూడా కోపం రాలేదు. అందమంటే ఇది, ఓర్పే దానం. అన్నిటికన్నా గొప్ప కీర్తి ఓర్పే. ఓర్పుకి మించిన జ్ఞానం లేదు, ఓర్పుని మించిన సత్యం లేదు, ఓర్పుని మించిన ధర్మం లేదు. ఆ ఓర్పు వల్లనే ఈ భూమి నిలబడుతుంది అని చెప్పాడు. అదే సమయంలో చూలి అనే ఒక మహర్షికి ఊర్మిళ కుమార్తె అయిన సోమద అనే గంధర్వ స్త్రీ ఉపచారములు చేసేది. అలా చాలా కాలం ఉపచారం చేశాక ఒకనాడు ఆ మహర్షి ఆమెతో, నేను నీకు ఏమి చేయగలను అని అడిగారు. అప్పుడు ఆమె, నేను ఎవరికి భార్యను కాను, కానీ అపారమైన తపశ్శక్తి బ్రహ్మ తేజస్సు కలిగిన నీ వలన శారీరక సంపర్కం లేకుండా మానసికంగా తపఫలంతో నాకు కుమారుడు కావాలి అని అడిగింది. అప్పుడు ఆ చూలి మహర్షి సంకల్పం చేసి బ్రహ్మదత్తుడు అనే మానసపుత్రుని సోమదికి ప్రసాదించారు. పుట్టుక చేత బ్రహ్మజ్ఞాని అయిన బ్రహ్మదత్తుడు కాపుల్యము అనే నగరంలో ఉండేవాడు. కుశనాభుడు తన నూరుగురు కుమార్తెలని బ్రహ్మదత్తుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. బ్రహ్మదత్తుడితో వివాహం అవుతుంటే ఒక్కొక్కరి అంగవైకల్యం పోయి వాళ్ళు మళ్ళీ పూర్వ సౌందర్యాన్ని పొందారు. అప్పుడు సోమద వచ్చి తన కోడళ్ళు ఒక్కొక్కరి చేతిని పట్టుకొని కుశనాభుడిని పొగిడింది అని విశ్వామిత్రుడు రాముడికి చెప్పాడు. ఆ వృత్తాంతం విన్నాక అందరూ ముందుకి బయలుదేరారు. ఇది అండి 7వ భాగం రామాయణం. ప్రీవియస్ ఎపిసోడ్స్ చూడాలనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. నెక్స్ట్ న్యూ ఎపిసోడ్స్ కావాలి అనుకున్న వాళ్ళు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ పొంది మీరు వినొచ్చు. అదేవిధంగా మా ఛానల్లో ఫన్నీ స్టోరీస్, ఫన్నీ జోక్స్, కామెడీ, అదేవిధంగా పెద్దలకి నచ్చే నవలలు, పిల్లలకు నచ్చే బెడ్ టైమ్ స్టోరీస్ విత్ మోరల్స్ మా ఛానల్లో లభిస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.
Little Stars Wonders channel ni subscribe, like, share Mario comment చేయండి Moreno videos కోసం thanks for your support.